సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్లా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలకి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. సికింద్రాబాద్ ప్రజల అభిప్రాయానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదని, తమ ప్రభుత్వంలో సికింద్రాబాద్ అస్తిత్వానికి ఏ రకంగా భంగం కలగదని చెప్పారు. అవసరమైతే సికింద్రాబాద్ను జిల్లా చేసే దిశగా ఆలోచన చేయాలి కానీ, సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా ఆలోచన చేయాలి కానీ, ఈ రకంగా జంట నగరాలని వాటి అస్తిత్వాన్ని చావుదెబ్బగొట్టే విధంగా ఫ్యూచర్ సిటీ పేరిట, ఫోర్త్ సిటీ పేరిట పనికిమాలిన తుగ్లక్ పనులు చేయకుండా మరి ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా పోవాలని నేను కేటీఆర్ గారిని సూటిగా అడుగుతా ఉన్నా. సికింద్రాబాద్ అస్తిత్వం ఇవాళ జ్ఞాపకం వచ్చిందా? మల్కాజ్గిరి జిల్లా ఏర్పాటు చేసినాడు, సికింద్రాబాద్ జిల్లా ఎందుకు ఏర్పాటు చేయలేదు అనే ప్రశ్నకు జవాబు చెప్పిన తర్వాత మీరు అడిగే ప్రశ్నలకన్నీ నేను జవాబు చెప్తా. మీరు సికింద్రాబాదును అట్లనే ఉంచి మల్కాజ్గిరి పేరు మీద జిల్లా ఇచ్చినాడు. సోదరుడు శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ఇలా బీజేపీ నాయకత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఈరోజు రాజకీయ పరంగా ఒక అంశానికి తెరదీస్తూ సికింద్రాబాద్ అనే ఎజెండాను ఎందుకు పట్టుకొస్తా ఉన్నారు? మేము సికింద్రాబాద్ హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ పరిధిని కానీ ఎక్కడ కానీ రెవెన్యూ విధానం లోపల ఎక్కడ మార్పు చేయలే. సికింద్రాబాద్ ప్రజలకి మేము చెప్తా ఉన్నాం, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఒకవేళ తుగ్లక్ పనులు చేసినా దాన్ని తిరిగి మార్చి మీ మనోభావాల్ని గౌరవించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది. మేము సికింద్రాబాద్ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకం కాదు, కానీ మార్పును కూడా మేము ఎప్పుడు చేయలేము. ఒకవేళ ప్రజల ఆకాంక్ష పరంగా సికింద్రాబాద్ను పేరు పెట్టడని అడిగితే దాన్ని ప్రభుత్వం పరిశీలన చేస్తుంది, కానీ తొలగించు అనే ఆరోపణ పొరపాటు. సిట్టింగ్ జడ్జితోటి ఒక న్యాయపరమైనటువంటి కమిటీ వేసి ప్రజల ఆకాంక్షలకు అభిప్రాయ ప్రకారంగా చేయాల్సి వస్తే తప్పకుండా ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తాం.